కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శ చేశారు. రాజధాని పేరుతో 1,00,000 కోట్ల అప్పు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన కొట్టారి జేబులు నింపుకునేందుకే 1,00,000 కోట్ల అప్పు చేస్తున్నారంటూ సజ్జల ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే 5,000 కోట్లు ఖర్చు చేశారని, మరో 1,00,000 కోట్లు అప్పు తెచ్చేందుకు చూస్తున్నారని తెలిపారు. ఇదంతా రాష్ట్రం భరించలేనంత అప్పు ఒక్క రాజధానికి అవుతుందని సజ్జల పేర్కొన్నారు. స్టేట్ అంత బర్డన్ మోయలేదు. ఆయన పెట్టిందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పటికంతా చేస్తే 5,000 కోట్లే 5 ఏళ్లలో. హడావుడి ఎక్కువ చేసి రైతుల దగ్గర నుంచి భూములు అయితే తీసేసుకొని ల్యాండ్ పూలింగ్ కింద పెట్టిందేమో 5,000 కోట్లు, పెట్టాల్సిందేమో 1,00,000 కోట్లకు పోయేటుంది. అది పూర్ణంగా పెరుగుతుంది అంటూ దాంతోపాటు ఈ అమరావతిని లెక్కలేక వేసుకొని ఎంటైర్ స్టేట్ మనది పైనుంచి కింది వరకు ఉన్న వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ అని అన్నారు. అమరావతిని తీసేసి క్యాపిటల్ పూర్తి వేరే దగ్గర కన్నా అమరావతిని కలుపుకొని డీసెంట్రలైజేషన్ అన్నారు. సరే, మిగిలింది హిస్టరీ వాట్ ఎవర్ ఇట్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి. అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడం, ఎట్లా పెట్టడం, ఏం చేయడం. ఆయన కంప్లీట్ చేయకుండా అప్పుల పాలు చేస్తూ పోతే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది.